యెషయా 51వ అధ్యాయము 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతకుచూ ఉండు వారులారా, నా మాట వినుడే. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడే. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించండి. మీరు ఏ చెక్కలో నుండి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి. ఏ గుంటలో నుండి లేవనెత్తబడ్డారో మర్చిపోకండి. సో ఎప్పుడూ కూడా సంగమా, మన గతిని, మన స్థితిని మర్చిపోవద్దు. కృతజ్ఞత అనేది మనల్ని మరింతగా దీవించే ఓ అద్భుతమైన ఆత్మీయ లక్షణం. కాబట్టి కృతజ్ఞత అనేది అత్యవసరం. ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటంటే, యోగ్యత లేనటువంటి సౌలును దేవుడు రాజుగా ఏర్పరచుకున్న తరువాత ఇచ్చినటువంటి ఆ ఉన్నత స్థానాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒప్పుకుంటారా? ఒకప్పుడు మనం పాపంలో జీవించాం, చీకట్లో జీవించాం, సైతాను చేతుల్లో బందీలుగా, బానిసలుగా జీవించాం. అలా జీవించిన మనల్ని సాతాను చేతిలో నుండి, పాపపు బంధకాల్లో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించటమే కాకుండా మనల్ని నీతిమంతునిగా తీర్చాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు, తన వారసులుగా తీర్చుకున్నాడు. అంతేకాకుండా ఈరోజు తనకు సాక్షులుగా మనల్ని మరుచుకున్నాడు, తన సేవ చేసే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఇది ఆయన ఇచ్చిన మహా గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చిన, ఈ సాక్ష్యాన్ని ఇచ్చిన, ఈ స్థితిని ఇచ్చిన, ఈ స్థానాన్ని ఇచ్చిన, ఈ సేవను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏమిటయ్యా అంటే, సౌలుకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, రాజుగా అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజుగా దేవుడిచ్చిన అధికారాన్ని కూడా కాపాడుకోవాలి. రాజ్యము అనగా సాధారణంగా శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు ఏదో ఒక రోజు ఆ రాజ్యం మీద దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తారు. ఆ దేశాన్ని కాపాడుకోవాల్సిన, రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన, తన స్థానాన్ని కాపాడుకోవాల్సిన సౌలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శత్రువు అమాంతంగా మీదకొచ్చి పడినప్పుడు వారిని ఎదుర్కోవడానికి తన దగ్గర తగినటువంటి సామాగ్రి ఉండాలి, యుద్ధ ఆయుధాలు ఉండాలి. సహోదరి, సహోదరుడా, నేను రాజ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు కూడా ఒక రాజ్యం ఉంది. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? నీకు ఒక రాజ్యం ఉంది. ఏమిటి నీ రాజ్యం? నీ కుటుంబమే నీ రాజ్యం. ఆ కుటుంబానికి నువ్వు రాజు అయితే నీ భార్య రాణి, నీ బిడ్డలు వారసులు. నీ కుటుంబమే ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా, రాణిగా, రాజుగా నీ మీద ఉంది. ఆ రాజ్యంలో ఉన్నది ఎవరు? నీ బిడ్డలు. ఆ బిడ్డలను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సౌలు రాజుగా పరిపాలన చేస్తూ రాజ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నాడు. కానీ బైబిల్లో ఏముందంటే, సౌలు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు తన రాజ్యాన్ని భద్రపరుచుకోవాల్సిన రాజుగా ఉన్నప్పుడు తాను చేసింది ఏమిటో బైబిల్లో ఉంది. ఒక్కసారి మళ్ళా చదివిస్తాను, రండి. 14వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులు ఎవరో మీకు జ్ఞాపకం ఉన్నారా? సడన్గా మీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరంటే ఫిలిష్తీయులు. ఇప్పుడు సౌలు మీద తుదకు యుద్ధం చేసి సౌలుకున్న సమస్తాన్ని చేజిక్కించుకున్నటువంటి రాజ్యము ఏమిటో చెప్పండి? ఫిలిష్తీయులే. సౌలు తాను చంపుకున్నాడు కదా. ఏ రాజ్యం మీదకి వెళ్ళాడు? ఫిలిష్తీయుల రాజ్యం మీదకి వెళ్ళాడు. ఫిలిష్తీయులు మీదకు వస్తున్నారని తెలిసి ఆ ఫిలిష్తీయులను జయించాలి అని చెప్పి సౌలు కుమారుడు యోనాతాను, తన కుమారులు, సైన్యం అంతా కలిసి ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసే ప్రక్రియలో ఓడిపోయారండి. యోనాతాను చంపబడ్డాడండి. తన బిడ్డలు తన కళ్ళ ముందే చంపివేయబడ్డారు. అది చూసిన సౌలు తట్టుకోలేక, ఓడిపోయాననే వాస్తవాన్ని జీర్ణించుకోలేక తన కత్తి తానే తీసుకుని చంపేసుకున్నాడు. ఎందుకని సౌలు ఓడిపోయాడు? ఎందుకని సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు? ఎందుకని సౌలు తనకివ్వబడినటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు? రాజుగా ఉండే స్థానము, రాజుగా ఉండేటటువంటి స్థానం భాగ్యం కదండి. ఎందుకని దేవుడు తనకిచ్చినటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు? జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే దాని వెనుక
ఉన్నటువంటి మూల కారణం ఏమిటో ఇక్కడ చదువుతున్నాం. ఏమిటది? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మర వాండ్రు లేకుండా చేసేశారు. ఫలితంగా 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమునందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే కానీ ఈటియే కానీ లేకపోయింది. బుద్ధుందా అండి సౌలుకి? తన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సౌలుకుంది. నీ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిగా భర్తగా నీ మీద ఉంది. నీ రాజ్యం ఏంటి చెప్పు? నీ కుటుంబం. ఇంటిని వెలిగించే దీపముగా ఉన్న ఇల్లాలో నీ ఇల్లే నీ రాజ్యం, బిడ్డలే నీ ప్రజలు. ఆ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా సహోదరి సహోదరుడా నీ మీద ఉంది. మర్చిపోవద్దు. ఆత్మీయ జీవితంలో నీ మీద సైతాను వేసేటటువంటి అగ్ని బాణాలను, ఈ ఆత్మీయ యాత్రలో నీ కుటుంబం మీద సైతాను చేసేటటువంటి దాడులను, తీసుకొచ్చేటటువంటి అపాయాలను, ఆపదలను మనం ఎదుర్కోవాలి అని అంటే మనం కలిగి ఉండాల్సినటువంటి ఆయుధం ఏమిటి చెప్పండి? ప్రార్థన. ఓ భక్తుడు సెలవిచ్చాడు, సైతాను ఎప్పుడైనా భయపడిన సందర్భం ఉంది అని అంటే ఒక నిజమైన క్రైస్తవుడు మోకాళ్ళ మీద కనిపించినప్పుడు సైతాను భయపడతాడో. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే అది చూసి సైతాను భయపడతాడు. వాక్యాన్ని ధ్యానించే మనస్సును దయచేయి నాయన. నీ సన్నిధిలో మోకాళ్ళ మీద కనిపించే ఆత్మీయతను దయచేయి నాయన. సైతాను అగ్ని బాణములను ఎదుర్కోగలిగిన విశ్వాసాన్ని దయచేయి నాయన. నువ్వు గొప్ప సేవకుడవు, లోక రక్షకుడవు, శ్రేష్టమైన బోధకుడవు. అయినా ప్రతి సాయంత్రం ఏకాంతముగా తండ్రితో గడిపావయ్యా. ప్రతి ఉదయము వేకువ జామునే నువ్వు లేచి ప్రార్థించావు నాయనా. నువ్వే అంతగా ప్రార్థన చేస్తే నాయనా నేను ఇంకెంతగా ప్రార్థన చేయాలో. ప్రార్థించే మనస్సు నాకు దయచేయి. వాక్యాన్ని క్రమముగా ధ్యానించే మనస్సు నాకు దయచేయి. నా విశ్వాసాన్ని దృఢపరచు. నా మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని బలపరచు నాయనా. బలమైన ప్రార్థన ఆత్మను మాకు దయచేయి నాయన. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ అందరి ప్రార్థనలు ఆలకించి అద్భుతమైన జవాబులు అనుగ్రహించి ఆ జీవితాలను ఉద్ధరింప చేయబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.